తెలంగాణలో విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేస్తున్న పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు శ్రీ నరపరాజు రామచంద్రరావు చేపట్టిన ఫీజుల బకాయి బీజేపీ లడాయి నిరాహార దీక్ష రెండో రోజు కొనసాగుతుంది. ఈ దీక్షకు మద్దతుగా వికారాబాద్ జిల్లా అధ్యక్షులు శ్రీ యు రమేష్ కుమార్ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా నాయకులతో కలిసి బీజేపీ పరిగి అసెంబ్లీ ఇన్ఛార్జ్ శ్రీ మారుతి కిరణ్ బూనేటి దీక్ష శిబిరానికి విచ్చేసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మారుతి కిరణ్ బూనేటి మాట్లాడుతూ తెలంగాణలో వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేస్తున్న పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, విద్యార్థుల చదువులకు ఆర్థిక ఇబ్బందులకు అడ్డంకిగా మారకుండా ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. విద్యార్థులకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి వారి చదువులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. విద్యార్థుల హక్కుల కోసం వారి భవిష్యత్తు కోసం బీజేపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను పూర్తిగా విడుదల చేసే వరకు బీజేపీ పోరాటం కొనసాగుతుందన్నారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా నాయకులు, వివిధ మండలాల అధ్యక్షులు, వివిధ మోర్చాల అధ్యక్షులు, బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపారు.